అందరికీ నమస్కారం. దీనికి ముందు వీడియోలోనే ఇచ్చాను. డార్క్ ప్రిన్స్ బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు, హిందువులకి సేఫ్, భారతదేశంతో సత్సంబంధాలు ఉంటాయి. బట్ నిన్న నైట్ బంగ్లాదేశ్లో రాజ్బరీ ప్రాంతం హుసేన్ డాంగ్ అక్కడ ఒక గోల్డ్ మార్కెట్ ఉంది. నిజంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు ఐఎస్ఐఎస్ ఉన్న టెర్రరిస్టులు ఉంటారో వారికన్నా ప్రమాదకరంగా ఇదిగో ఈ ఇన్సిడెంట్ నిరూపించింది. అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్, అతను సామ్రాట్ వాహిని అని చెప్పేసి ఒక హిందూ సంస్థ నాయకుడు, వయసు 29 సంవత్సరాలు. ఆల్రెడీ అతని మీద ఎప్పటి నుంచో కూడా చంపాలని పగుంది ఈ ముస్లింలు ఉన్నటువంటి భయంకరమైన రాక్షస జాతికి అక్కడ ఉన్న కొంతమంది. వాళ్ళు సమయం కోసం చూస్తున్నారు. ఇప్పుడు చాలా దొరికింది. మొన్న మన దీప్ దాస్ని ఎలా చంపారండి? అతను మహమ్మద్ ప్రవక్త ఏదో అన్నాడని, అల్లాని ఏదో అన్నాడని. ఏమన్నాడు? ఇదిగో దేవుళ్ళంతా ఒకటే, నేను రాముడిని దేవుడు అంట, నువ్వు అల్లాని దేవుడు అంట. ఇంతే అతను అన్నది. నేను రోజు చెప్పేది అదే, అందరు చెప్పేది అదే. అసలు అది తప్పేముంది? అతను చంపాలనుకున్నారు, దాంతో అల్లాని అనరాని మాట అన్నాడు. అల్లాని అనరా ఏమన్నాడు? అనరాని మాట అన్నాడు. మన నోడితే మేము చెప్పలేం. కొట్టారు, పోలీసులను పట్టుకెళ్ళారు. ఆ పోలీసులు కూడా వాళ్ళు అదే సంత కదా, అదే బ్యాచ్ కదా, జనానికి అప్పచెప్పారు. ఘోరంగా చంపి తగలబెట్టారు. దేశం కాదు, ప్రపంచం అంతా ఆ విషయం సీరియస్ అయితే ఇప్పుడు ఆ దీప్ దాస్ చంపిన వాళ్ళలో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇక నిన్న ఈ రాజ్బరీ జిల్లాలో హుసేన్ డాంగ్ ఓల్డ్ మార్కెట్ అమృత్ మండల్ సేమ్ దీప్ దాస్ మీద ఎలాగైతే అల్లాని ఏదో అన్నారు, ఇక్కడ చేంజ్ చేశారంటే అమృత్ మండల్ వాడు అమృత్ గాడు అలియా సమ్రాట్ ఈ మార్కెట్లో వసూలుకు పాల్పడుతున్నాడు. ఏ రకంగా వసూలుకు పాల్పడుతున్నాడు? ఇవ్వకపోతే తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఓ రకంగా అక్కడ ఉన్నటువంటి గల్లమని డబ్బులు తీసుకున్నాడు. నిజంగా ఇలాగే జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడు, బెదిరిస్తున్నాడు అంటూ చుట్టూతా మూగి ఎంత ఘోరంగా అంటే పాపం అతను కొట్టిందండి కుర్రాడిని కర్రలతో, ఏంటి రాడ్డులతో, ఏంటి దారుణంగా చంపారు. అసలు మనుషులైతే అలా చంపరు. నిజంగా మనుషులైతే కాదు. మరి ఆ బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలలో కొంతమంది మరి వారు ఏ జాత నాకు అర్థం కావట్లా. ఎంత ఘోరంగా చంపారంటే అసలు ఫోటోలు కూడా ఏమి బయటికి రానివ్వలేదు అక్కడ వాళ్ళు పోలీసులు అయితే. మార్నింగ్ వరకు ఎవరికి తెలియదు ఆ విషయం. మొత్తానికి ఎలాగో న్యూస్ బయటికి రా, అప్పుడు పోలీసులు చెప్తున్నారు అవును అని. పోలీసులు కూడా దాచారు. వాళ్ళు పోలీసులా? ఎందుకురా బతుకు నాకు అర్థం కాదు. ఆ బంగ్లాదేశ్ బతుకుతుంది మన వల్లరా, అది ఏర్పడింది మన వల్లరా. వెనకాల వడ్డేపల్లి వెంకటేష్ గారు అని చెప్పి కార్టూనిస్ట్, ఆయన మాస్టర్ కూడా, మ్యాథ్స్, తెలంగాణ అనమాట. అద్భుతంగా వేస్తారు కార్టూన్. మార్నింగ్ చూడగానే నాకు అనిపించింది, ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని కాపాడింది మనం, వాడికి ఊపిరి పీల్చుకోవడానికి స్వతంత్రం వచ్చింది మనం. ఈరోజు ఆ ఎల్ల కొడుకు ఏకంగా పాకిస్తాన్ వాడితో కలగలిసి అసలు హిందువులను చంపేద్దాం, ఓచుకొత్తకొద్దని అంటున్నారంటే ఏంటంటే అసలు వాళ్ళ బతుకులు ఏం బతుకులు అవి? మరలా ఒక్క విషయం క్లారిటీ చెప్తాను. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది కదా, మొత్తం హిందువులే. ఒకప్పుడు మొఘలుల కాలం నాడు ఆల్మోస్ట్ అందరూ మార్చిపడేశారు. అఫ్కోర్స్ దానికి ముందు కూడా అనుకోండి. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతం అంతా సమృద్ధమైన ప్రాంతం. పుష్కలంగా పంటలు పండుతాయి, సమృద్ధి నీళ్ళు ఉంటాయి. ఆ ముస్లిం పాలకులు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినారో భయపెట్టి మతం మార్చారు. మొత్తం ఒకప్పుడు హిందువులు, ఇప్పుడు అంతా మతం మారిన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు మరలా అదే హిందువులు చంపుతున్నారు. అసలైనటువంటి క్రైస్తవుడైన మొదటి నుంచి క్రైస్తవం, అసలైన ముస్లిం మొదటి నుంచి ముస్లిం అన్నప్పుడు అరబ్ దేశాల వాళ్ళు. వీళ్ళ వల్ల ఈ దేశం వచ్చే ప్రమాదం, ఈ ప్రపంచం వచ్చే ప్రమాదం ఏమీ లేదురా. ఎవడైతే మారాడో సంకర జాతి వాళ్ళు, వీళ్ళ వల్లేరా సమస్య అంతా. ఎంత దారుణం రా అసలు. నా దగ్గర వీడియో ఉంది, నేను వెతుకుతాను, వీలైతే వెనకాల యాడ్ చేస్తాను. అతను చెప్తాడు, అరబ్లో ఉన్నటువంటి మేము నిజమైన ముస్లింలు, మిగతా దేశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అంటాడు, లేదా సెకండ్ గ్రేడ్ ముస్లిమ్స్ అంటాడు. వాళ్ళు మతం మారిన వాళ్ళు అసలైన ముస్లింలు కాదంటాడు. ఈవెన్ ఆ రోజు మహమ్మద్ ప్రవక్త ఆ రోజు మక్కా నుంచి మదీనాకి వెళ్ళినప్పుడు కానీ, మళ్ళీ మదీనా నుంచి మక్కకు వచ్చినప్పుడు కానీ ఆ ఖురాన్లో చెప్పామంటూ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చినారు, ఇవన్నీ కూడా ఆ
దాన్ని ఏం చెప్తాం, గల్ఫ్ ప్రాంతానికి సంబంధించింది. ఇక అతను ప్రపంచం మొత్తం మీద రుద్దేశారు. అది తెలిసిన వాళ్ళేమో చక్కగా మామూలుగా ఉంటూనే ఉన్నారు. ఒక అజిమ్ ప్రేమ్జీ, ఎవరైతే ముస్లింలు ప్రశాంతంగా కూలీ హ్యాపీగా బతుకుతున్నారో వాళ్ళకి తెలుసు ఏది మంచి అదే తీసుకున్నారు. ఇంకొంతమంది మాత్రం ఈ ముస్లిం మతోన్మాదుల యొక్క ట్రాప్లో పడిపోయి ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలకి లోనైపోయి టెర్రరిస్టులు అయిపోతున్నారు, లేదా మానవ రకాలుగా మారిపోతున్నారు, మానవ బొమ్మలుగా తయారైపోతున్నారు, సైకోలుగా జాంబీలుగా మారిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు బంగ్లాదేశ్లో కుప్పలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ పాకిస్తాన్కి ఒక రకం బానిస కుక్కలాగా అయిపోయినట్టు. ఒకప్పుడు బానిసలు ఇప్పుడు బాగా బలిసిన బానిసలు అన్నమాట. అంటే ఒకప్పుడు బానిసలు బక్కచిక్కున్న బానిసలు ఇప్పుడు భారతదేశం దయ వల్ల బాగా బలిశారు. ఇప్పుడు కూడా అదే బానిసత్వంతో ఉన్నారు. పాకిస్తాన్ నుండి వచ్చి బానిసలు రారా, నేను చెప్పింది చేయరా, హిందువులు చంపడరా అంటూ ఉన్నాడు. ఎంత దారుణం, ఎంత ఘోరం అండి. త్వరగా అక్కడ ఎలక్షన్ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటైతే అప్పుడు ఈ ముస్లిం జిహాదిస్టులు ఎవరైతే వీళ్ళందరూ ఆపుగలరు. లేదంటే ఏ రోజు ఏ హిందూ చనిపోయి కూడా అర్థం కావట్లేదు. అంత దారుణ సిచ్యువేషన్ అయితే ఉంది. సరే, ఈ తారిక్ రెహమాన్ వచ్చున్నాడు కాబట్టి, మేబీ ఈరోజు అతను వచ్చాడు కాబట్టి ఇక రేపటి నుంచి పరిస్థితులు సర్దు మనకొచ్చని అంటున్నారు. చూద్దాం.